ఎనీవే మా టీమ్స్ వీ హ్యాడ్ ప్లాన్ ఫర్ దిస్ టు గో టు రాంచీ అండ్ ఆల్. సో అక్కడ ఎఫర్ట్స్ చేసుకొని లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ మ్యాటర్? డైవర్టింగ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. ఏ విధంగా డైవర్షన్ చేశారు, దాన్ని ఏ విధంగా ట్రేస్ చేశారు సార్? డీసీపీ విల్ టెల్ యూ. డీసీపీ వాళ్ళు ఎంఎంటీఎస్ హఫీజ్పేట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి టికెట్లు తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు. అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో రాంచీ వెళ్ళినారు. అరౌండ్ నైట్ 1 o'clock ఇక్కడ స్టార్ట్ అయినారు. నేను మొన్న అంటే 10th రోజు 10th 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ 1 o'clock ఎక్కి 11th నైట్ అక్కడ దిగినారు. 9, 10 ఆ టైంకి దిగినారు. అంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది సార్? అట్ ది సేమ్ టైం హఫీజ్పేట్ వెళ్ళడానికి వేరే రూట్ కూడా ఉంది, లైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి వాళ్ళు మళ్ళీ ఒక ఇటు మాదాపూర్లా ప్లేస్ కూడా వచ్చారని తెలిసింది. సో ఇదంతా కూడా డైవర్షన్ చేయడానికేనా? అట్లా ఏం కాదమ్మా. యాక్చువల్గా వాళ్ళకి అసలు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో కూడా తెలియదు. వాళ్ళు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది. ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఒక 2-3 అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడుందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది. బట్ సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ మూమెంట్, జీఆర్పీ మూమెంట్, మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి చల్లపల్లి స్టేషన్కి కూడా పంపున్నాము. అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకొని క్యాబ్లో వెళ్ళటం జరిగింది. ఇది చాలా రోజు ఇలాంటి టైప్ ఇన్సిడెంట్ కొత్తగా జరగడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు. ఇది ఫర్ మెనీ ఇయర్స్, డికేడ్స్ నుంచి ఇలాగ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ప్రతిసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు, స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసేటప్పుడు, అంటే బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు, అది ఒక విధంగా ఉంటుంది. కానీ స్పెషల్లీ ఇంటిలో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి పని వాళ్ళ రిసైడ్ చేసి అక్కడ పని చేసుకోవడం, దాంట్లో డబ్లీ కేర్ఫుల్ ఉండాలి. ఓకే, కొన్నిట్లో లైక్ దీంట్లో ఒక అక్యూజ్డ్ ఆయనకి పాస్ట్ దెర్ ఈస్ నో క్రైమ్ హిస్టరీ. సో మీరు యాంటీసిడెంట్ చెక్ చేసినా కూడా క్రైమ్ హిస్టరీ రిఫ్లెక్ట్ కాదు. కానీ ఇంకొక రోషన్, ఇంకొక వాళ్ళ ఇల్లు పనిచేసేవాడు, ఆయన మీద 2023లో 3 కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడే రాంచీలో. సో అది రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి మీరు చేసే ముందు ఇప్పుడు కూడా చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఇలాగా ఏజెన్సీస్ ఉన్నారు హూ డూ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, చాలా ఈ డేటా మ్యాచ్ చేసుకొని ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసుకొని చాలా విధంగా చేసి చెప్తారు. సో అలాంటి ఏజెన్సీస్ కూడా ఎంప్లాయ్ చేసుకోవడం బాగుంటుంది. అండ్ కొన్ని సంవత్సరం ముందు యాక్చువల్లీ పోలీస్లో మీ హౌస్ హెల్ప్ పర్టికులర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయమని లోకల్ పోలీస్ స్టేషన్లో, సో దట్ మేము కూడా రికార్డ్ పెట్టుకుంటాం. అది కూడా ఒక డెటరెన్స్ లాగా ఉంటుందని కూడా చాలా అడ్వైస్ చేశాము. బట్ అంటే ఆ స్పందన పబ్లిక్ నుంచి వి డిడ్ంట్ సీ అంత వచ్చి మా దగ్గర చేయడం. సో వీ విల్ అగైన్ అడ్వైస్ ఎవ్రీబడి టు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసి అకామిడేషన్ ఇచ్చి పని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి. అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫార్మ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు with ID proofs and all at the local police station. చెప్తారు డీజీ. రికవరీ వచ్చేసి వీళ్ళు తీసుకుపోయింది ఒక 7 తులాస్ గోల్డ్. ఆవిడ ఏదైతే ఆవిడ వేరే చేసిందో బ్యాంగిల్స్, ఒక స్మాల్ నెక్లెస్ అండ్ రింగ్స్, అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ 7 అంటే 6.7 తులాస్ ఎగ్జాక్ట్లీ. అది అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు. వీఆర్ నౌ బీయింగ్ సీజింగ్ ఇట్. అండ్ ఒక వాచెస్, ఒక 16 వాచెస్, ఒక 2 ఓల్డ్ మొబైల్ ఫోన్స్, అవి వాడట్లేదు, మోటరోలా ఫోన్స్, చాలా ఓల్డ్వి. తర్వాత యాక్చువల్గా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్, వీటి కోసం యాక్చువల్గా వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు
ఆ రోల్డ్ గోల్డ్ని చూసి అది రియల్ గోల్డ్ అనుకొని వాటిని తీసుకెళ్దాం అనే ప్రధాన ఉద్దేశంతో చేసినట్టుగా మాకు చెప్పినారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏజెన్సీల ద్వారానే రిక్రూట్ అయ్యారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. బంధువుల ఫ్యామిలీలోనే పనిచేస్తున్నారు, ఒకే అపార్ట్మెంట్కు సంబంధించిన వేరు ఫ్యామిలీస్లో పనిచేస్తున్నారని తెలిసింది. అసలు ఈ మర్డర్ చేయాలనేటువంటి ఆలోచన, ఆ దుర్బుద్ధి కలిగింది వీళ్ళిద్దరిలో ఎవరికి కలిగింది? సో వీటితో పాటు అసలు ఇంత పెద్ద మొత్తంలో దొంగిలించడం వెనకాల వీళ్ళు అగర్వాల్ ఫ్యామిలీ వీళ్ళు స్టీల్ వ్యాపారం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో మనీని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇదంతా చూసి ఆశ పుట్టిందా? అసలు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా వీళ్ళు ఇతను 10 రోజులైంది ఇంటికి వచ్చి. ఈ 10 రోజుల్లో కూడా వీళ్ళు క్యాష్ ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. ఇవ్వడం కానీ, తీసుకెళ్ళడం కానీ, ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి ఇతను చూసేవాడు. దాంతోపాటుగా కబోర్డ్స్ తుడిచేటప్పుడు ఆ గోల్డ్, ఎస్పెషల్లీ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూసి వీళ్ళు వెల్తీ పీపుల్ అని అనుకొని 8th నుంచి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినారు. 8th, 9th అండ్ 10th మార్నింగ్ ఈ 3 రోజులు కూడా వీళ్ళు చాలాసార్లు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే A2 ఉన్నాడో రోషన్, ఇతను 14th ఫ్లోర్లో వర్క్ చేస్తాడు. వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో. A1 వచ్చేసి 13th ఫ్లోర్లో ఇప్పుడు డిసీజ్డ్ హౌస్లో పనిచేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకొని 8th నుంచి ప్లాన్ చేసుకొని మెయిన్గా బంగారం అండ్ డబ్బుల కోసం ఈ పని చేయడం జరిగింది. యాక్చువల్గా 30th రోజున వీళ్ళు తూప్రాన్లో ఒక రిసార్ట్లో కలిసినారు. ఒక బర్త్డే పార్టీ కోసం కలిసినారు. వీళ్ళ ఫ్రెండ్ రాజా అనే అతని బర్త్డే కోసం వాళ్ళు కలిసినారు. ఒక 9 మెంబర్స్ కలిసినారు అక్కడ. బట్ దీనికి ఏమీ సంబంధం లేదు. వీళ్ళకి 8th నుంచే ఈ ఐడియా వచ్చిందని చెప్తా ఉన్నారు. సార్ చెప్పారు ఇప్పుడు సూచనలు. బేసికల్లీ అదే చెప్పాం. ఈవెన్ ఏజెన్సీస్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఉన్నాయి హూ ఆర్ డూయింగ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేస్తున్నారు బై వే ఆఫ్ ఇప్పుడు ఒక పర్సన్కి మల్టిపుల్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయి. లైసెన్స్ ఉండొచ్చు, ఆధార్ ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, ఇంకా పాన్ కార్డ్ ఉండొచ్చు, అలాంటివి ఉన్నాయి. అది కాకుండా వాడికి ఎక్కడైనా కేసెస్ నమోదై ఉండొచ్చు, కోర్ట్స్లో మ్యాటర్స్ పెండింగ్ ఉండొచ్చు. ఇలా కొన్ని ఏజెన్సీస్ వచ్చాయి, ఇవన్నీ కంపేర్ చేసి రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాయి. సో బోత్ ఎంప్లాయ్ చేసిన ఇండివిజువల్స్ కూడా అండ్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా బయట నుంచి ఇప్పుడే చెప్పాను, ఎవరికైనా మీరు ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి పని చేస్తున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే ఒక డెటరెన్స్ లాగా వస్తుంది. ఆయన కూడా తెలుస్తుంది దట్ ఓకే ఆయన డీటెయిల్స్ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు, ఐడి ప్రూఫ్ చెప్పారు. సో అది ఒక డెటరెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. సో అది కూడా చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తాం అందరికీ. క్యాబ్ డబ్బులు ఒక లేడీ పే చేసిన మాట వాస్తవం. బట్ ఆవిడ ఇతని గర్ల్ ఫ్రెండ్ కాదు, వీళ్ళ అన్న యొక్క గర్ల్ ఫ్రెండ్ అండ్ దే ఆర్ కోలివింగ్. వీళ్ళ అన్న డబ్బులు అడుగుతాడు, నా దగ్గర డబ్బులు లేవు, ఇక్కడ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అంటే చెప్పలేదు, మర్డర్ చేశాను కానీ ఏం చెప్పలేదు. బట్ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, నేను అర్జెంటుగా రావాలి, నాకు క్యాబ్ అతను నాకు ముందు డబ్బులు ఇస్తేనే వస్తాను 15,000. సో అడిగితే వాళ్ళన్న ఆ అమ్మాయి ద్వారా ఫోన్పే చేయించాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ హిందీలో చెప్పాలా? అది చెప్పేసి దాంతో ఓకే ఫైన్. సో సెకండ్ మ్యాటర్ ఈజ్ నిన్న ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30కి శంకర్పల్లి పిఎస్ లిమిట్స్లో ఈ బిజినెస్ పర్పస్కి క్యాష్ కలెక్ట్ చేసి